వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈరోజు ఒక చాలా ఇంట్రెస్టింగ్ పోయిమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఇది ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ రాశారు. అదేంటంటే యూలిసెస్. ఓకే, యూలిసెస్ స్టోరీ యొక్క బ్యాక్గ్రౌండ్ కొద్దిగా చెప్తే మీకు ఎస్ఏ ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, కొద్దిగా అయితే వీలైతే కొద్దిగా ఇది వీడియో లెంత్ కావచ్చు, కొద్దిగా ఓపికతో వినండి. బ్యాక్గ్రౌండ్ విన్న తర్వాత మీరు ఎస్ఏ ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. ఓకే, లెటెస్ట్ స్టార్ట్. అయితే యూలిసెస్ అనేటువంటి ఒక క్యారెక్టర్ ఏంటంటే ఈయన ట్రోజన్ వార్స్లో విన్నర్ అవుతాడు అనమాట. అంటే ట్రోజన్ వార్స్ అంటే గ్రీక్ నగర రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతుంది. ఓకే, అంటే ట్రోజన్కి అండ్ గ్రీక్ వాళ్ళకు ఇద్దరికి యుద్ధం జరుగుతుంది. ఓకేనా, ఈ ట్రోజన్ ఎక్కడుందంటే ప్రస్తుతం టర్కీ ప్రాంతంలో ఉంటుంది, గ్రీక్ ఇటలీలో ఉంటుంది. ఓకే, ఈ రెండు దేశాల మధ్య జరిగేటువంటి యుద్ధంలో యూలిసెస్ పాల్గొంటాడు. అయితే పాల్గొని అందులో విజయం సాధిస్తాడు. అయితే ఇక్కడ యుద్ధం ఎన్ని సంవత్సరాలు జరుగుతుందంటే 10 సంవత్సరాలు జరుగుతుంది. ఈ 10 సంవత్సరాల యుద్ధం పూర్తవుతుంది. అయిన తర్వాత తను మళ్ళీ తిరిగి ఇంటికి వస్తాడనమాట. అంటే తను ఆ యుద్ధం కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడానికి 10 సంవత్సరాల సమయం పడుతుంది. అంటే యుద్ధం 10 సంవత్సరాలు, మళ్ళీ తిరిగి రావడానికి 10 సంవత్సరాలు, అంటే 20 సంవత్సరాల జీవితం తను గడిపేసి ఇక్కడ వచ్చేస్తాడు. అప్పటికి తను వెళ్ళేటప్పుడు చిన్నగా ఉన్నటువంటి తన కొడుకు పెరిగి పెద్దగా ఉంటాడు. ఓకే, అతని పేరు టెలికామస్. ఓకే, అయితే అలాగే ఈయనతో పాటు భార్య కూడా వెయిట్ చేస్తూ ఉంటుంది యూలిసెస్ కోసం. ఓకేనా, ఇది దీని యొక్క బ్యాక్గ్రౌండ్. అయితే ఇంకో చిన్న డిస్క్రిప్షన్ ఏంటంటే అసలు దీన్ని ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ ఎందుకు రాయాల్సి వచ్చింది ఏంటనేది చూద్దాం. ఓకే, ఇది ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ యొక్క ఫ్రెండ్ ఎవరంటే హాలమ్. ఓకే, హాలమ్ ఈయన ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ చెల్లెలు సిస్టర్ ఉంటుంది, ఆమె ఎమిలీకి హాలమ్కి ఎంగేజ్ అవుతుంది. ఓకేనా, అయితే ఈయనతో ఎంగేజ్ అయిన తర్వాత హాలమ్ చనిపోతాడు. అయితే హాలమ్ చనిపోయిన తర్వాత ఆ బాధలో ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ ఈ యూలిసెస్ పోయమ్ని రాయడం జరుగుతుంది. ఓకేనా, ఇది అనమాట. ఇది దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం లెసన్ స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాను, అదే మీరు చదవండి, అలాగే రాసుకోండి, అలాగే ప్రాక్టీస్ చేయండి. ఓకే, చాలా ఈజీగా అవుతుంది. ఓకే, ఎస్, లెట్ us స్టార్ట్. ఫస్ట్ మీరు కవి పరిచయం రాయాల్సి ఉంటుంది కాబట్టి నేను కవి గురించి అంటే అబౌట్ ద ఆథర్ అని హెడ్డింగ్ పెట్టేసి దాన్ని రాసేయండి. ఓకే, ఇక్కడ ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ కవి పరిచయం చూస్తే, ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ వాజ్ ద పోయెట్ లారియట్ ఆఫ్ ది యునైటెడ్ కింగ్డమ్ ఫర్ మచ్ ఆఫ్ ద విక్టోరియన్ పీరియడ్. హీ ఆథర్డ్ lyric poems such as The Change of the Light Brigade, Break, 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 Tears, Idle Tears. He is a master of rhyme and of rich and descriptive imaginary. He was the poet laureate and during this period, and his first solo collection of poems is the poems chiefly lyrical in 1830, Claribel and Mariana, which remain some of the Tennyson's most celebrated poems. ఇక్కడ ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ రాసినటువంటి రచనలు చాలా ఉన్నాయి. అయితే ఈయన గురించి చూస్తే ఈయన ఒక బ్రిటిష్ రచయిత. ఈయన విక్టోరియన్ పీరియడ్కి సంబంధించినటువంటి వాడు. ఈయన బ్రిటిష్ రాజ్యంలో ఒక కవిగా మంచి గౌరవాన్ని తీసుకున్నాడు. అలాగే ఈయన చాలా రచనలు చేశారు. అందులోకి వెళ్ళి ద చేంజ్ ఆఫ్ లైట్ బ్రిగేడ్, బ్రేక్ 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 అనేటువంటిది, తర్వాత టీయర్స్, ఐడల్ టీయర్స్ అనేటువంటిది రచనలు ఈయన రాశాడు. అలాగే ఈయన రాసినటువంటి ముఖ్యమైనటువంటి రచనలు ఏంటంటే క్యారిబెల్, మ్యారియానా, ఇవి ఒక మాస్టర్ పీసెస్ అనుకోవచ్చు అనమాట. ఓకే, ఇది పోయం రాసినటువంటి రచయిత గురించి. ఇప్పుడు అసలు పోయంకి వెళ్దాం. ఇక పోయం ఇలా స్టార్ట్ అవుతుంది. నేను మొత్తం సమ్మరీ పారాగ్రాఫ్ బై పారాగ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎస్. ది పోయం బిగిన్స్ విత్ యూలిసెస్ కంప్లైనింగ్ అబౌట్ హిస్ ఐడిల్ లైఫ్ యాజ్ ఎ కింగ్. హీ ఈస్ నౌ ఓల్డ్ అండ్ లీవ్స్ విత్ హిస్ వైఫ్. యూలిసెస్ ఫీల్స్ హీ ఈజ్ స్టక్ here with the people who do not know of his greatness. Thus he wishes to continue his travel and make the most of his life. Ulysses is an experienced person who has spent enough time on the sea as well as the shore. The world knows his name and honors him. Moreover, he was also a warrior in Troy's Battle of Troy. ఇక్కడ ఫస్ట్ పోయంలో ఏం చెప్తాడంటే ఫస్ట్ స్టాంజాలో ఆయన తిరిగి వెనక్కి వస్తాడు. అంటే ఆ 10 సంవత్సరాల యుద్ధం కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి ప్రయాణంలో 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని తన ఇంటికి బయలుదేరుతాడు, వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ఇక ముసలివాడ ఏంటాడు. ఆ ముసలివాడ అయిన తర్వాత ఇక ఇంట్లోనే తన ఊరికే ఉంటాడు తన భార్యతో. అయితే ఇలా చెప్తాడనమాట. ది పోయం బిగిన్స్ విత్ యూలిసెస్ కంప్లైనింగ్ అబౌట్ హిస్ ఐడిల్ లైఫ్. ఐడిల్ లైఫ్ అంటే
ఎటువంటి పని లేకుండా ఖాళీగా కూర్చోవడం అనమాట. ఒక రాజుగా ఎటువంటి పని లేకుండా నేను ఖాళీ కూర్చోలేను అని చెప్పేసి చెప్తాడు. హీ ఈస్ నవ్ ఓల్డ్ అండ్ లివ్స్ విత్ హిస్ వైఫ్. ఇక ముసలివాడయ్యాడు, తన భార్యతో తను ఇప్పుడు ఉంటున్నాడు. యూలిసిస్ ఫీల్స్ హీ ఈజ్ స్టక్ హియర్ విత్ పీపుల్ హూ డు నాట్ నో ఆఫ్ హిస్ గ్రేట్నెస్. ఎవరి గ్రేట్నెస్, ఎవరి గొప్పతనం అయితే తెలియదు ఆ ప్రజలకి, ఆ ప్రజల మధ్య నేను ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు. దస్ హీ విషెస్ టు కంటిన్యూ హిస్ ట్రావెల్స్ అండ్ మేక్ ద బెస్ట్ మోస్ట్ ఆఫ్ హిస్ లైఫ్. ఇక మిగిలిన జీవితం కూడా మళ్ళీ తను ప్రయాణాలు చేయాలి, మళ్ళీ సముద్రయానం చేయాలా, మళ్ళీ ఇక వేరేనా సాధించాల్సి ఉంటే వాటిని సాధించాలి అని చెప్పేసి తను అనుకుంటాడు. యులిసిస్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ హూ హ్యాస్ స్పెంట్ ఎనఫ్ టైమ్ ఆన్ ద సీ యాజ్ వెల్ యాజ్ ద షోర్. ఈయనకు యుద్ధాలు, ఆ తర్వాత సాహసోపేతమైనటువంటి నౌకాయానం చేయడం వల్ల ఎంతో అనుభవం వచ్చి ఉంటుంది. జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కొని ఉంటాడు. ఓకే, చాలామందిని చూశాడు, చాలా ప్రాంతాలు చూశాడు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ని తను అనుభవించాడు. కాబట్టి అలాంటి వ్యక్తి ఖాళీగా కూర్చోవడం తనకి ఇష్టం లేక మళ్ళీ ఆ టైం దొరికితే మళ్ళీ తను సాహసపేత పనులు చేయాలని చెప్పేసి తను అనుకుంటా ఉన్నాడు. ద వరల్డ్ నోస్ హిస్ నేమ్ అండ్ ఆనర్స్ హిమ్. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియకపోవచ్చు, కానీ ప్రపంచానికి తన పేరు తెలుసు, ప్రపంచం తనని గౌరవిస్తుంది. మోరోవర్ హీ వాజ్ ఆల్సో ఏ వారియర్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ ట్రాయ్. దానితో పాటు బ్యాటిల్ ఆఫ్ ట్రాయ్ అంటే ట్రాయ్ యుద్ధంలో తాను ఒక విజేత కూడా. తను యులిసిస్ గ్రీక్ తరఫున తాను పాల్గొంటాడు. ఓకే, ఆ యుద్ధంలో ట్రాయ్ని ఓడగొట్టేస్తాడు, ట్రోజన్స్ని. గ్రీక్ వాళ్ళకే విజయాన్ని సాధించి పెడతాడు. ఇక్కడ యులిసిస్ ఇంకొక పేరు కూడా ఉంది, అదేంటంటే ఒడెస్సీ అని కూడా ఈయన పిలుస్తారు. ఓకే, ఇది ఫస్ట్ పారాగ్రాఫ్ సంబంధించి. ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్ వెళ్దాం. యులిసిస్ హ్యాస్ సీన్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ హిస్ లైఫ్. దిస్ ఈజ్ వై he refuses to accept that he is end. This is his end. Ulysses' thought process is not that of an average old man. He does not believe in withering away in old age. On the other hand, he wants to make most of his life he has left. He does not consider mere breathing as living. He is grateful for being alive, so he feels that there is always something more out there for him to enjoy. ఇంకొక విషయం ఏం చెప్తాడంటే, తను ఎప్పుడు ఖాళీగా ఉండడానికి ఇష్టపడాడు. హీ హ్యాస్ సీన్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ హిస్ లైఫ్. అంటే చాలా విషయాలు చూశాడు, చాలా ప్రాంతాలు చూశాడు, ఎంతో అనుభవాన్ని తీసుకున్నాడు. దిస్ ఈజ్ వై హీ రిఫ్యూజెస్ టు యాక్సెప్ట్ హిస్ దట్ దిస్ ఈజ్ హిస్ ఎండ్. ఇక ఈ ముసలితనమే చివరి జీవితం అని తను మాత్రం యాక్సెప్ట్ చేయడు. ఇంకా కొంత సమయం ఉంది కాబట్టి ఈ సమయాన్ని కూడా నేను సద్వినియోగపరచుకోవాలి అని చెప్పేసి యులిసిస్ అనుకుంటాడు. యులిసిస్ థాట్ ప్రాసెస్ ఈజ్ నాట్ దట్ ఆఫ్ అన్ యావరేజ్ ఓల్డ్ మ్యాన్. ఇంకొకటి, ముసలి వాళ్ళంటే జస్ట్ ఇంటి దగ్గర కూర్చోవాలి, ఇక ప్రాణం పోయేదాకా అలా ఉండాలి అని చెప్పేసి అనేటువంటి స్టేట్మెంట్కి ఈయన వ్యతిరేకం. అలా ఉండొద్దు అంటాడు. హీ డస్ నాట్ బిలీవ్ ఇన్ వెదరింగ్ అవే ఇన్ ఓల్డ్ ఏజ్. వెదరింగ్ అంటే జనరల్గా గాలి, నీరు, ఎండ తగలడం వల్ల రాయి పైన, ఒక బండరాయి ఉంది కదా, దానిపైన పెచ్చులుగా ఊడిపోతుంది, దాన్ని వెదరింగ్ అంటారు. ఇక్కడ వెదరింగ్ అంటే మనిషి ఎండ, వాన, చలి వీటన్నింటిని తట్టుకొని ముసలివాడయ్యాడు, ఎన్నో పనులు చేశాడు, ఎంతో అనుభవాన్ని గడించాడు. ఆ తర్వాత చివరి జీవితంలో ఊరికి అలా కూర్చొని ఇక మరణం వస్తే చావాలి అని చెప్పేసి అనుకునేటువంటి వ్యక్తి కాదు. ఆన్ ద అదర్ హ్యాండ్ హీ వాంట్స్ టు మేక్ ద మోస్ట్ ఆఫ్ ద లైఫ్ హీ హ్యాస్ లెఫ్ట్. దాంతోపాటు ఇంకా ఏదైతే మిగిలి ఉందో ఇంకా కొంత జీవితం, అంత సమయాన్ని కూడా సద్వినియోగపరచుకొని ఏదో ఒక సాహసం చేయాలి అని అనుకుంటాడు. హీ డస్ నాట్ కన్సిడర్ మేర్ బ్రీతింగ్ ఈజ్ యాజ్ లివింగ్. బతకాలంటే ఊరికే శ్వాస తీసుకుని బతకడం కాదు, ఏదో ఒకటి సాధించాలి, ఉన్నటువంటి బలాన్ని మనం ఉపయోగించాలి, ఏదో ఒక సాహసం చేయాలి అని అంటాడు. హీ ఈస్ గ్రేట్ఫుల్ ఫర్ బీయింగ్ అలైవ్. ఇంకా బతుకున్నందుకు కూడా తను ఇంకా సంతోషిస్తున్నాడు. సో హీ ఫీల్స్ దట్ దెర్ ఈజ్ ఆల్వేస్ సంథింగ్ మోర్ అవుట్ దేర్ ఫర్ హిమ్ టు ఎంజాయ్. ఇంకా ఏదో తన కోసం సమయం ఉంది, ఆ సమయాన్ని తను సద్వినియోగపరచుకొని ఎంజాయ్ చేయాలి లైఫ్ని అని అంటాడు. ఓకే, నెక్స్ట్ స్టాంజా. యులిసిస్ ఫైండ్స్ ఇట్ షేమ్ఫుల్ టు బీ ఐడల్ ఫర్ ఈవెన్ 3 days. He is done with storing himself away and watch his hair turn white. He still yearns for knowledge and ways to gain it. However, Ulysses tells us how his son Telemachus, he is the opposite of his father.
Telemachus is content with being in one place. He wishes to rule people happily, while Ulysses loves him and believes he will be a good ruler and praise the gods of the family. However, Telemachus lacks his father's energy. ఇక ఇందులో ఏం చెప్తాడంటే కేవలం ఏ పని పాట లేకుండా ఒక 3 రోజులు కూడా ఉండలేడు. అలా ఉండడానికి తను చాలా సిగ్గుగా ఫీల్ అవుతాడు. అంటే ఇక్కడ ఫీల్స్ షేమ్ఫుల్ అంటే అది చాలా చేతకానితనం అనుకుంటాడు. మనిషి అనేవాడు ఎప్పుడు కూడా ఇక నా వయసు అయిపోయింది, నేను ముసలివాడిని, నేను రెస్ట్ తీసుకుంటానని మాత్రం అనుకోరాదు. ఇలాంటి వాటికి యులిసెస్ ఎప్పుడు యాక్సెప్ట్ చేయడు. ఎటువంటి హాలిడే దొరికినా మన వాళ్ళు ఎంజాయ్ చేద్దాం, ఖాళీగా ఉందాం అనుకుంటారు. కానీ యులిసెస్ ఏమంటాడంటే ఏ పని లేకుండా ఐడిల్ అంటే ఖాళీగా ఒక 3 రోజులు కూడా గడపడానికి తనకి ఇష్టపడ్డాడు. ఓకే, అలాంటి వ్యక్తిత్వం యులిసెస్ది. ఆ తర్వాత హీ ఈస్ డన్ విత్ స్టోరింగ్ హిమ్సెల్ఫ్ అవే అండ్ వాచ్ హిస్ హెయిర్ టర్న్ వైట్. ఇక తను గడిచినటువంటి దినాన్ని గుర్తు చేసుకుంటూ తనకు వచ్చినటువంటి ఆ ముసలితనాన్ని చూస్తూ తను ఉన్నటువంటి ఆ తల వెంట్రుకలు వైట్గా అయ్యాయి, అంటే నెరసిపోయాయి అని చెప్పేసి చెప్తున్నాడు. హీ స్టిల్ ఇయర్స్ ఫర్ నాలెడ్జ్ అండ్ వేస్ టు గెయిన్ ఇట్. ఇంకా ఉన్నటువంటి సమయంలో ఇంకా ఏదో నేర్చుకోవాలి, ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒక పోరాటం చేయాలి అనేటువంటి ఆలోచనే తనకుంది. హౌవెవర్ యులిసెస్ టెల్స్ us హౌ హిస్ సన్, అలాగే తను కుమారుడు ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. అతని పేరు టెలిమాకస్. టెలిమాకస్ ఈజ్ ద అపోజిట్ ఆఫ్ హిస్ ఫాదర్. టెలిమాకస్కి యులిసెస్కి ఇద్దరికి ఆపోజిట్. ఎందుకంటే యులిసెస్ ఏమో చాలా కష్టపడి పని చేయాలి, ఎంత సమయం దొరికితే అంత సమయం పని చేయాలంటాడు. కానీ టెలిమాకస్ అలాంటి వాడు కాదు. ఎంత సమయం దొరికినా అంత సమయాన్ని లగ్జరీగా స్పెండ్ చేయాలి, లీజర్గా ఉండాలి, విశ్రాంతిగా ఉండాలి అని చెప్పేసేటువంటి వ్యక్తి. టెలిమాకస్ ఈజ్ కాంటెంట్ విత్ బీయింగ్ ఇన్ వన్ ప్లేస్. టెలిమాకస్కి ఎప్పుడూ అటు ఇటు తిరగడం ఇష్టం ఉండదు, ఉన్న ప్లేస్లోనే ఉండడమే ఇష్టం. హీ విషెస్ టు రూల్ పీపుల్ హ్యాపీలీ. అలాగే ఉన్నటువంటి ప్రజల్ని సురక్షితంగా సంతోషంగా పరిపాలించాలని అనుకుంటాడు. While Ulysses loves him and believes he will be a good ruler and praise the gods of the family. అలాగే యులిసెస్ ఏమనుకుంటాడంటే తన కొడుకు మంచిగా పరిపాలన చేస్తాడు, ప్రజల్ని మంచిగా చూసుకుంటాడు, తన ఇంటి దైవాలను కూడా మంచిగా చూసుకుంటాడని తను అనుకుంటాడు. టెలిమాకస్ ల్యాక్స్ ఆఫ్ హిస్ ఫాదర్స్ ఎనర్జీ. యులిసెస్కి ఉన్నంత ఎనర్జీ కూడా అలాంటి హ్యాపీనెస్, ఎంతూసియాజం టెలిమాకస్కి లేదు. చూడండి, కొంతమంది ఉంటారు వాళ్ళ తండ్రులు బలంగా ఉంటే వాళ్ళ కుమారులు చాలా వీక్గా ఉంటారు కదా. సో ఇలాంటి వ్యక్తి టెలిమాకస్. నెక్స్ట్ పారాకి వెళ్దాం. యులిసెస్ ఆల్సో ఇమాజిన్స్ ద సీ కాలింగ్ అవుట్ టు హిమ్. హీ reminiscences about the exciting travels he had together with his mariners. Their hearts and minds were free. Even though they are old now, they are still capable of doing noble deeds. Even as the day ends, Ulysses still believes it is not too late. He yearns to discover a newer world and set ashore to sail. He wants to explore till his last breath and may even meet Achilles. ఇక ఇందులో ఏం చెప్తాడంటే మళ్ళీ నేను తిరిగి వెళ్ళాలి, నా నౌకాయానాన్ని మళ్ళీ నేను ప్రారంభించాలి, మళ్ళీ నేను సాహసపూరితమైనటువంటి పనులు నేను చేయాలి, నాకు మళ్ళీ ఆ సముద్రం పిలుస్తూ ఉంది అని చెప్పేసి అంటాడు. హీ రిమినిసెన్సెస్ అబౌట్ ద ఎగ్జైటింగ్ ట్రావెల్స్. అలాగే తను గత 10 సంవత్సరాల ముందు గడిపినటువంటి దినాలు, అంటే యుద్ధం, ఆ తర్వాత తిరిగి వచ్చేటప్పుడు సముద్రంలో నౌకాయానంలో జరిగినటువంటి సంఘటనలు, అతనితో పాటు ఉన్నటువంటి వ్యక్తులు, వారి యొక్క హృదయాలు, వాళ్ళతో పంచుకున్నటువంటి అనుభవాలు, ఇవన్నింటినీ ఒకసారి నెమరు వేసుకుంటూ ఉన్నాడు. దేర్ హార్ట్స్ అండ్ మైండ్స్ ఆర్ ఫ్రీ. అక్కడి వాళ్ళు ఎలా ఉండంటే చాలా ఫ్రీగా ఉండేవాళ్ళు, ఓపెన్గా ఉండేవాళ్ళు, ఎటువంటి కల్మషం లేకుండా ఉండేవాళ్ళు. ఈవెన్ దౌ దే ఆర్ ఓల్డ్ నౌ దే ఆర్ స్టిల్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ నోబెల్ డీడ్స్. వాళ్ళు ముసలి వాళ్ళు అయ్యారు కానీ ఇంకా మంచి పనులు చేయడానికి వాళ్ళలో బలం ఉంది, ఇంకా వాళ్ళలో మానసిక స్థైర్యం ఉంది, శారీరకంగా వాళ్ళు బలంగా ఉన్నారు అని చెప్పేసి అంటున్నాడు. ఈవెన్ యాజ్ ద డే ఎండ్స్ యులిసెస్ స్టిల్ బిలీవ్స్ ఇట్ ఈస్ నాట్ టూ లేట్. ఇక జీవితం దగ్గర పడిపోయింది అని మాత్రం తాను అనుకోవట్లేదు. జీవితం దగ్గర పడిపోయింది, ఇంకా ఒక 10 నిమిషాల సమయం ఉందంటే కూడా ఇంకా నేను బతుకుండాల్సిన కాలం ఉంది కాబట్టి ఏదో ఒకటి చేయాలి అని సంతోషించేటువంటి వ్యక్తి.
హీ ఇయర్స్ టు డిస్కవర్ ఎ న్యూవర్ వరల్డ్ అండ్ సెట్ అ షోర్ టు సేల్. ఇంకొక కొత్త ప్రపంచాన్ని కనుక్కోవాలి, ఇంకా సముద్రయానం చేయాలి, కొత్త ప్రాంతాలను సందర్శించాలి, ఆ కొత్త తీరాలను చూడాలి అని చెప్పేసి తను అనుకుంటాడు. హీ వాంట్స్ టు ఎక్స్ప్లోర్ టిల్ హిస్ లాస్ట్ బ్రెత్ అండ్ మే ఈవెన్ మీట్ అక్లీస్. ఇక తన చివరి జీవితం వరకు ఇలా సాహసోపేతమైన పనులు చేయాలి, ఆ ప్రయాణాలు చేస్తూనే ఉండాలి. చివరికి తను తన ఫ్రెండ్ని అక్లీస్ని మీట్ కావాలి. ఇక్కడ అక్లీస్ని మీట్ అంటే అక్లీస్ తన బెస్ట్ ఫ్రెండ్ అనమాట. ఓకే, ఆ బెస్ట్ ఫ్రెండ్ ఏంటంటే చనిపోతాడు. ఇక అక్లీస్ని మీట్ కావాలంటే ఇలా సాహసోపేతమైన పనులు చేస్తూ ఈ ప్రయాణంలోనే నా ప్రాణం పోవాలి, అప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ అక్లీస్ని నేను కలుసుకుంటాను అని చెప్పేసి అన్నాడు. ఓకే, ఇది అనమాట. ఆ తర్వాత చివరిగా ఎలా కంక్లూడ్ చేస్తాడంటే యూలిసెస్ కంక్లూడ్స్ బై థింకింగ్ దట్ ఆల్దో he is old, he is a beggar, he is the same and has the same heroic hearts and a strong will, thus he will always continue to explore and discover. ఇక ఎలా ముగిస్తాడంటే తను ముసలివాడయ్యాడు, ఇంకా తనలో చేయాల్సినటువంటి సాహసోపేతమైనటువంటి ఆ సామర్థ్యం తగ్గలేదు. విగర్ ఈజ్ ద సేమ్ యాజ్ అండ్ హ్యాస్ ద సేమ్ హెరోయిక్ హార్ట్స్, ఇంకా తనలో ధైర్యం ఉంది. విగర్ అంటే ఎనర్జీ అనమాట. ఇంకా అలాంటి శక్తి ఉంది తనలో, తను ఇంకా బలంగా ఉన్నాడు, తను ఇంకా ఇటువంటి సాహసోపేతమైనటువంటి పనులు చేయగలను అని చెప్పేసి తనకి ఇంకా బలంగా నమ్ముతూ ఉన్నాడు. దస్ హీ విల్ ఆల్వేస్ కంటిన్యూ టు ఎక్స్ప్లోర్ అండ్ డిస్కవర్. ఎక్స్ప్లోర్ అంటే కొత్త కొత్త ప్రదేశాలను కనుక్కోవడం, డిస్కవర్ అంటే కూడా ఇలాంటిదే అనమాట. అంటే డిస్కవర్ కూడా కొత్త కొత్త ప్రదేశాలను చూడడం, కొత్త వాటిని ఆ చూసిన వాటిలోకి వెళ్ళి కొత్త వాటిని కనుక్కోవడం, ఇలాంటి విషయాల పట్ల తనకు ఎంతో ఆసక్తి ఉంది, ఇంకా అలాంటి పనులు చేయాలి అని చెప్పేసి యూలిసెస్ అనుకుంటూ ఉన్నాడు. ఓకే, ఇది యూలిసెస్ పోయం యొక్క సమ్మరీ. ఓకే, నేను ఇక్కడ చాలా షార్ట్గా చేసి మీకు కంప్లీట్గా సమ్మరీ ఇచ్చాను స్టోరీ ఏంటనేది. ఓకే, ఇది అనమాట ఈ స్టోరీ గురించి. ఈ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా, మీకు అర్థమైందా అనేటువంటి అన్ని విషయాలు ఇక్కడ కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా ఏమైనా మార్పులు చేయాలా వాటి గురించి కూడా మీ సలహాలు ఇవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక విషయం ఏంటంటే ఇది స్టూడెంట్స్కి చాలామందికి షార్ట్గా కావాలని చెప్పేసి అన్నందుకు ఇచ్చాను. అయితే మన ఛానల్లో చాలామంది లెక్చరర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వీడియోస్ చూస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా కామెంట్స్ పెడతా ఉన్నారు. అయితే ఇది నేను సమ్మరీ చెప్పాను కదా, ఒకవేళ పోయం కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే వాటిని కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఆ పోయం కూడా లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు పెట్టేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.